ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. అపోస్తలుడైన పేతురు ఈ పత్రికను రాస్తూ పలుకుతున్న మాట. ఇక్కడ 12-13 వచనాలు చూస్తే, ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు అని ఉంటుందండి. అంటే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆ మహాశ్రమను గూర్చి మనకి ఇంకేదో వింత జరిగిపోతుంది అని అనుకోక్కర్లేదట. అప్పుడు మహా ఆనందంతో సంతోషంతో దేవుని నిమిత్తం ఈ శ్రమ అనుభవిస్తున్నాను అని మనం ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మహిమ బయలుపరచబడి నిమిత్తమే వచ్చింది, ఆయన మహిమార్థమే నాకు ఈ శ్రమ వచ్చింది అని మనము ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా ఆయన ఎందు ఆనందించేవారుగా సంతోషించేవారుగా ఉన్నప్పుడు ఆయన ఆత్మ మన మీద నిలిచినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం ఏడుస్తూ ఉన్నామో, ఆనందించలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే దేవుని ఆత్మను మనం కోల్పోయినని అర్థం. ఆత్మను ఆర్పకునే ఉంటుంది కదండి వాక్యము. అంటే అనేకసార్లు మనం ఆత్మను ఆర్పుతున్నామా? మనకు వస్తున్న శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, బాధను బట్టి ఏడుస్తూ కూర్చున్నామనంటే ఆత్మను ఆర్పేసుకోవడమే కదా. దేవుని ఆత్మ ఎవరి మీద అయితే నిలిచి ఉంటుందో వారు ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి బట్టి సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఉంటారు. ఇక్కడ పేతురు ఈ పత్రిక రాస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. దేవుని ఆత్మ నీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు. అటువంటి ధన్యతలోనికి దేవుడు మనల్ని నడిపించినప్పుడు ఆ ఆత్మను మనము నిర్లక్ష్య పెట్టడం కరెక్టే అంటారా? శ్రమల్లోనే, నిందల్లోనే, హింసల్లోనే దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుంది కదండి. మనల్ని బట్టి అన్యజనులలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడేమో, ఆ శ్రమను బట్టి మనకి ఇంకేదో అనుభవము నేర్పించాలనుకుంటున్నాడేమో అని ఆనందించేవారిగా, సంతోషించేవారిగా, దేవుని మహిమార్థమే ఆ శ్రమను తాళుకునేవారుగా మనం ఉండగలుగుతున్నామా? ఈ రోజున దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మన మీద నిలుస్తున్నందుకు మహా ఆనందంతో ప్రతి శ్రమను తట్టుకునేవారుగా, సహించేవారుగా, దేవుని యొద్దకు వచ్చి మనము సంతోషించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆయన కొరకు నమ్మకంగా జీవించేవారుగా ఉంటామని, ఆయన మహిమను బయలుపరచడానికి మన జీవితంలో ఆయన అనుమతించిన శ్రమను సంతోషంగా స్వీకరించి దేవుని మహిమార్థమే జీవించాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.